హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణ్ అమృతపల్లి. ఇప్పుడు దాకా ఈ ఛానల్లో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్సే చూశారు. ఇది అది కాదు, దానికి సంబంధించింది కాదనమాట. సినిమాకి సంబంధించింది వేరే వేరే టాపిక్. ఇది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మన ఛానల్ రికమెండ్ చేయండి. ఈ టాపిక్ దేని గురించి అయితే, జనవరిలో పొంగల్కి అయితే రిలీజ్ అవుతుంది కదా కొన్ని సినిమాలు. ఆ సినిమా మీద అయితే మాట్లాడదలుచుకున్నాను. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇది నాకు కొత్త టాపిక్, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఫస్ట్ టైం కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉండిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే, నేను ఏ హీరోకి యాంటీ కాదు, ఏ హీరోకి సపోర్టింగ్ కాదు. అందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక సినిమా పిచ్చోడిలాగా, సినిమా ప్రేక్షకుల్లాగా మీ ముందుకైతే మాట్లాడుతున్నాను. నాకు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలాగైతే చూస్తానో, సంపూర్ణేష్ బాబు గారు లాంటి చిన్న హీరో సినిమాలు కూడా అలాగే చూస్తాను. సో ఏ భేదాలు లేవన్నమాట. మీరు కూడా ఎట్లాంటి భేదాలు పెట్టుకోవద్దు. అన్ని సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఎవరు మా హీరో గొప్పని, మా హీరో గొప్పని కొట్టుకోమాకండి. టాపిక్లోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. టాపిక్లో ఫస్ట్ సినిమా వచ్చేసి హనుమాన్ అనమాట. ఇది తేజ సజ్జా గారు, ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అయితే చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ అయితే చాలా యూనిక్గా ఉంటాయి మూవీస్ అనేది. జాంబీ రెడ్డి కావచ్చు, స్టార్టింగ్లో తీసిన ఆ సినిమా కావచ్చు, కల్కి కావచ్చు, కొంచెం యూనిక్గా ఉంటాయి సినిమాస్ అన్నీ. ఇంత తొందరగా ఈ పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీయటం అనేది చాలా గొప్ప. అది తేజ సజ్జా గారి మీద నమ్మకంతో ఆయన పెట్టి తీయటం చాలా గొప్ప. అది కూడా చాలా చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కింద లెక్క వేయాలి. ఎందుకంటే చాలా లాంగ్వేజ్ల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా సినిమా కూడా కాబట్టి పెద్ద సినిమానే అనుకోవాలి, చిన్న సినిమా అయితే కాదు. ఇందులో సెకండ్లో ఉన్నదైతే మహేష్ బాబు గారి గుంటూరు కారం అనమాట. మహేష్ బాబు గారు క్లాస్ అండ్ మాస్ టచ్తో చేస్తున్న సినిమా. త్రివిక్రమ్ గారి డైరెక్షన్. ఇంతకుముందు వచ్చిన 2 మూవీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కలేజా ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్లో వన్ ఆఫ్ ద మూవీ అనమాట. చాలా అంటే చాలా బాగుండిద్ది. అప్పుడు ఎందుకు ఆడలేదురా అనుకొని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు వచ్చే క్లాసిక్ మూవీ అనమాట. కల్ట్ క్లాసిక్ అంటారు కదా, ఆ టైపు అండర్ రేటింగ్ మూవీ అంటున్నారు ఇప్పుడు. అప్పుడు ఎందుకు హిట్ చేయలేదు అర్థం కాదు, ఇప్పుడు అండర్ రేటింగ్ అంటారు. చాలా మంచి సినిమా అది కూడా. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా ఒక మంచి మాస్ కాంబినేషన్ బాగుండిద్ది. అతడు అయితే క్లాస్తో వెళ్ళిపోయింది. కలేజ్ అయితే కొంచెం యూనిక్గా ఉండిద్ది. ఇది చూస్తుంటే కొంచెం మాస్ అండ్ క్లాస్ రెండు టచ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. రిలీజ్ అయిన సాంగ్స్ కూడా 2 అయితే పర్లేదు, ఓకే, బాగానే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే కనుక ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి ఫ్యాన్స్ అంచనాలతో పోలిస్తే. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు గారు చాలా గ్యాప్ తీసుకుంటారు కాబట్టి, రాజమౌళి గారి ప్రాజెక్ట్ అంటే తెలిసిందే కదా అందరికీ. మినిమం 2 years గ్యాప్ అనేది ఉండేది కాబట్టి ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిన సినిమానే. ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకి. నాకైతే హిట్ అయ్యే సూచనలే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఫెయిల్ అవటం అనేది ఉండదు, ఖచ్చితంగా హిట్ అయ్యిద్ది. గుండెల మీద చేసుకొని వెళ్ళొచ్చు అనమాట సినిమాకి, అలాగ ఉన్నాయి. బాబు లుక్ అయితే మాత్రం అదిరిపోయింది. డ్యాన్సింగ్ కూడా చాలా బాగుంది. మొన్న కుర్చీ మడత పెడితే సాంగ్ వచ్చింది కదా, అది డ్యాన్స్ అయితే బాగుంది. ఇంకా నెక్స్ట్ మూవీస్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ మూవీస్కి వెళ్తే కనుక సైంధవ్ ఒకటి, ఈగల్ ఒకటి, ఇంకొకటి సంగ్రంగా ఉంది. ఈ మూటికి ఏటుగా అయ్యే బాగానే ఉన్నాయి. కంటెంట్లు వచ్చేసి నా సంగ్రంగా సాంగ్స్ రిలీజ్ చేశారు. అవి లుక్స్ కూడా బాగానే ఉన్నాయి. నా సామిరంగా అంటే అది మలయాళం మూవీకి రీమేక్ మూవీ అంటున్నారు, మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఇంకా ఈ ఈగల్ అయితే మాత్రం ఓకేగా ఉంది. కంటెంట్ రిలీజ్ అయింది, ప్రస్తుతానికి అంత ఏమో అనిపించలేదు. వచ్చిన కంటెంట్ చూసి మనం డిసైడ్ చేయలేం కాబట్టి మూవీ రిలీజ్ అయ్యేదాకా ఆగాలి మనం. అలాగే ఇంకొక మూవీ సైంధవ్ చూసుకుంటే కనుక శైలేష్ కొలను గారు డైరెక్టర్. ఇంతకుముందే హిట్ ఫ్రాంచైజ్తో చాలా 2 హిట్స్ ఖాతాలో వేసుకొని మంచి ఫామ్లో ఉన్నారు. నెక్స్ట్ హిట్ 3 కూడా రాబోతుంది కాబట్టి ఆయన నుంచి వస్తున్న సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ ఉండిద్ది కంపల్సరీగా. అది కంపల్సరీ హిట్ అయ్యే సూచనలే ఉంటాయి. ఎందుకంటే ఆయన యూనిక్గానే బాగుంటాయి. ఇన్వెస్టిగేషన్ టైప్ ఉంటాయి. ఇది ఇన్వెస్టిగేషన్ టైప్ ఉండిద్ది, ఎలా ఉండిద్ది చూడాలి. ఇంకా ఈ కథ ఫ్రెండ్స్. ఇంకా అసలు టాపిక్లోకి అయితే ఇప్పుడు వెళ్దాం మనం.
ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అసలు టాపిక్లోకి అయితే వద్దాం. ఏంటంటే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే 5 సినిమాలు అయితే పోటీలో ఉన్నాయి, పొంగల్ పోటీలో అయితే. ఇప్పుడు ఈ 5 సినిమాలు పోటీ పడి రావటం అవసరమా అనేది ఆలోచిస్తున్నారు జనాలు అనేది. ఎందుకంటే ఆల్రెడీ తేజ సజ్జా గారి హనుమాన్ మూవీ అయితే పోస్ట్పోన్ చేసుకొని వచ్చింది. అలాగే గుంటూరు కారం కూడా ఇప్పుడు డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఓకే. సైంధవ్ కూడా డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సింది పోస్ట్పోన్ చేసుకొని ఇలాగ పొంగల్కి అయితే ప్లాన్ చేసుకున్నారు. ఇంకా ఈ వీటితో పోటీ కాకోకుండా, అంటే ఇవనే కాదు, ఏదైనా కానీ పోటీ లేకోకుండా వాళ్ళు డిస్కస్ చేసుకొని మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొని వస్తే బాగుండేది కదా అనేది ఫీలింగ్ అనమాట. ఎందుకంటే చూసుకుంటే సంక్రాంతి టైము 5 సినిమాలు చూడాలంటే జనాల దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. అదిగాక ఎంత చూసుకున్నా కానీ కలెక్షన్లు ఏ సినిమాకి సరిగ్గా రావు. ఎందుకంటే థియేటర్స్ ఇష్యూ ఉండిద్ది. మినిమం థియేటర్స్ రిలీజ్ అవ్వకపోతే కలెక్షన్లు ఏమవుతాయి చెప్పండి. ఇప్పుడు ఇదివరకు అంటే 100 రోజులు ఆడింది, 50 రోజులు ఆడింది అని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు డే వైజ్ కలెక్షన్స్ కదా ఇంపార్టెంట్. ఇప్పుడు మినిమం థియేటర్స్ లేనప్పుడు కలెక్షన్స్ ఎలా చెప్పుకుంటారు చెప్పండి. కనుక వాళ్ళకే కొంచెం క్లారిటీ లేకపోతే, ఇప్పుడు కలెక్షన్ తగ్గుతాయి అని చెప్పి మనమే చెప్పినప్పుడు వాళ్ళకి తెలియదా కలెక్షన్లు తగ్గుతాయి అన్న విషయం. అయినా కానీ మేము తగ్గమంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీ అనే కాదు, ఏ ఇండస్ట్రీ అనే కానీ కొంచెం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మా సినిమా గొప్ప అని కాకుండా వాళ్ళ సినిమాకి వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళ సినిమాకి వాళ్ళు వెళ్ళాలి, అలాగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా థియేటర్స్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అదే 2 సినిమాలు ఉన్నాయి అనుకోండి, 60-40, 50-50 అలా థియేటర్స్ షేర్ చేసుకోవచ్చు. అప్పుడు కలెక్షన్స్ ఇంకా బాగుంటాయి అన్నమాట. అంతేగాని మినిమం 3 సినిమాలు ఉన్నా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ 5 సినిమాస్ ఉంటే ఏ సినిమాకని వెళ్తారు? కొంతమంది రివ్యూవర్స్ ఉంటారు. ఆ రివ్యూవర్స్ ఖచ్చితంగా 5 సినిమాలు చూడాల్సిందే. అలా డే మొత్తం ఆ సినిమా థియేటర్లోనే కొలాప్స్ అయిపోయింది. అలాగా సినిమా చూసే వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఎవరండి? వాళ్ళు ప్యాషన్ అంటే ఇష్టం అంతే. అలా చూసేవాళ్ళు కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ఇప్పుడు వాళ్ళు బతుకుతున్నది కూడా రివ్యూవర్స్, వాళ్ళకి చాలా అమౌంట్ అయితే వస్తూ ఉంటాయి ఆ రివ్యూస్ వల్ల. వాళ్ళని అయితే తక్కువ అంచనా వేయకూడదు మనం. అంతేగాని సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూడండి. వాళ్ళు కూడా ఒక బిజినెస్ పర్పస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు, మనం అమౌంట్ అందిస్తున్నాం. అంతేగాని వాళ్ళకి మనకి అంతకుమించి బాండింగ్ అవసరం లేదు. మా హీరో గొప్ప ఇది అవసరం లేదు. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాస్లో 5 సినిమాలు ఉన్నాయి కదా, మహేష్ బాబు ఫ్యాన్స్ని మిగిలిన అందరు ఫ్యాన్స్ కలిపి సినిమాకి తీసుకెళ్ళండి. అలాగే తేజ సజ్జా ఫ్యాన్స్ ఉంటారు, ఆ తేజ సజ్జాని వేరే ఫ్యాన్స్ అందరు కలిసి అలాగా కలగొలుపుగా మూవీస్కి వెళ్ళండి. అంతేగాని మా హీరో గొప్ప అవి అనవసరం. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉంటారు, మనమే కొట్టుకుంటూ ఉంటాము. ఫ్రెండ్స్, సో ఇది అన్నమాట నేను టోటల్గా చెప్దాం అనుకున్నది. ఇదైతే ఆలోచించి పోస్ట్పోన్ చేసుకుంటే బెటరు. కానీ ఇంకా పోస్ట్పోన్ చేసుకునేలాగా ఎవరో కనపడట్లేదు. ఇది ఇలాగుందంటే ఇంకా తమిళ ఇండస్ట్రీ నుంచి 2 మూవీస్ అయితే పోటీ పడినాయి. మేబీ వాళ్ళు 1 వీక్ గ్యాప్తో పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అది ఏంటంటే శివకార్తికేయన్ గారి ఐలాండ్ సినిమా ఒకటి, గారిది కెప్టెన్ మిల్లర్ ఒకటి, ఇవి కూడా పోటీ పడతాకే వచ్చినాయి. కాకపోతే మేబీ పోస్ట్పోన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇది ఫ్రెండ్స్, అన్ని సినిమాలు చూడండి. మేబీ కుదిరితే అందరూ మన హీరోలే, మన టాలీవుడ్ వాళ్ళే కాబట్టి అందరినీ ఎంకరేజ్ చేయాలి. మనకున్న మంచి పేరు ఏంటంటే, టాలీవుడ్లో ఉన్న మంచి పేరు ఏంటంటే తెలుగు పీపుల్స్ అన్ని ఇండస్ట్రీస్ని ఆదరిస్తారు అని ఓ మంచి పేరు అయితే ఉంది. ఆ పేరుని మనం చెడగొట్టవద్దు, అలాగే ఉండనిద్దాం. అలాగే మా షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నా కానీ ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి షార్ట్ ఫిలిమ్స్ ఆల్రెడీ లైన్లో పెట్టాము. తీయటా కొంచెం టైం పట్టిద్ది. అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు, అంటే ఎవరి షూటింగ్స్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి. అందరం కలిసి చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది. సో అందుకని చెప్పి లేట్ అవుతుంది అనమాట. మా లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి ఖచ్చితంగా. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, జై హింద్.